గైస్, అందరికీ నమస్తే. సో నేను మీ యువర్ ట్రావెల్ మామ. ఇవాళ నా ఎక్స్పల్స్ 200 మోడిఫికేషన్ గురించి చెప్దామని వచ్చిన. అండ్ ఈ బైక్ నేను తీసుకొని 3 years 8 months అవుతుంది. అండ్ నేను ఈ 3 years 8 monthsలో 42,000 kilometers తిరిగిన. సో నేను ఈ 4 yearsలో చేసిన మోడిఫికేషన్స్ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. సో దీంట్లో నుంచి చిన్న పెద్ద నుంచి పెద్ద ప్రతి ఒక్క మోడిఫికేషన్ గురించి మీకు చెప్దామని అనుకుంటున్నా. సో కమింగ్ టు ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నా అంటే, మనకి 200లో ఫస్ట్ 2Vకి చిన్న వైజర్ వచ్చేది. సో అప్పుడు నేను ఏం చేసిన అంటే, కొంచెం విండ్ పెంచడానికి అనేసి నేను ఇది కొంచెం పెద్ద ఉంది, మన హీరో నుంచి 4Vకి వచ్చింది కదా. సో ఇది పెట్టిన హీరో నుంచే తీసుకున్నా. సో మనకి ఇది కాస్ట్ కూడా చెప్తా. సో నా మొత్తం బైక్కి అయింది ఒక 30,000 అయినాయి అనమాట. సో ఇక ఇది వచ్చేసి స్టార్టింగ్ నా మోడిఫికేషన్ స్టార్ట్ చేస్తే ఇది 300 రూపాయలకు వచ్చింది. దాని తర్వాత ఇది విండ్ వైజర్ ఇంకా ఎక్స్టెండర్ తీసుకున్నా, ఇది ఒక 1,500 రూపీస్కి వచ్చింది. సో తర్వాత మీకు వచ్చేస్తే హ్యాండిల్ని నేను ఏం చేసిన అంటే, మన స్టాక్ హ్యాండిల్ని తీసేసి ఆఫ్టర్ మార్కెట్ నుంచి నేను ఈ హ్యాండిల్ తీసుకున్నా. ఇది వచ్చేసి 1,500 రూపీస్ తీసుకుండు. దాని తర్వాత నేను మోటోజీనియస్ నుంచి ఇవి తీసుకున్నా, ఏమంటారు నకల్ గార్డ్స్. బికాస్ మన హీరోకి వచ్చేటివి ఇక్కడ ఓపెన్ ఉంటాయి, మళ్ళీ సేఫ్టీ కాదు కదా. సో దీనికి ఇట్లా రాడ్ వస్తుంది, ఇది అల్యూమినియం రాడ్, బాగానే ఉంటుంది మనకి సేఫ్టీగా. అండ్ నేను ఇక్కడ వింటర్ రైడ్ చేసినా కదా, చాలా హ్యాండ్స్కి చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం కప్పు ఉంటుంది కదా, అసలు గాలి తగలదు. అండ్ ఇంకా ఇది వచ్చేసి మోటోజీనియస్, ఇది నాకు పడింది 1,500 రూపీస్. సో ఆన్లైన్లో ప్రతిదీ ఎక్కువనే, బట్ నేను కరోల్బాగ్లో తీసుకున్నా కాబట్టి నా మోడిఫికేషన్ చేయించింది అంతా తక్కువనే పడింది. దాని తర్వాత నేను ఇది ఏమంటారు బండిడాస్ కేరళలో ఉన్న షోరూమ్ నుంచి నేను ఇది ఆర్డర్ చేసిన. ప్రోటిపర్ పామ్ రెస్ట్ ఇవి హ్యాండ్ గార్డ్స్. ఇది చాలా బాగుంటుంది. మనం లాంగ్ రైడ్ చేస్తాం కదా, సో అప్పుడు హ్యాండ్ కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట ఈ పార్ట్లో. సో అప్పుడు ఇది పామ్ రెస్ట్ చాలా యూజ్ అవుతుంది ఇట్లా పెట్టుకోవడానికి. మొత్తం పామ్ రెస్ట్ ఉంటుంది. అండ్ ఇవి రెండు అయిపోయిన తర్వాత ఇది కొంచెం లుక్ కోసం అని ప్రోటిపర్ ఇది టేప్ తీసుకున్న ఫ్లిప్కార్ట్ నుంచి. అండ్ నా యాక్షన్ కెమెరా గురించి నేను ఇది టెలిసిన్ నుంచి ఇది కెమెరా మౌంట్ తీసుకున్నా. ఇది వచ్చేసి 2,500 పడింది, కానీ చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా. సో తర్వాత ఇది మొబైల్ మౌంట్. నేనైతే నాట్ సజెస్ట్ అయ్యేది ఇది, ఎందుకనంటే మన ఎక్స్పల్స్లో ఉన్న బాడీ వైబ్రేషన్స్కి ఇది అసలు పనిచేయదు. ఎందుకు అని అంటే, నేను దీంట్లో ఫోన్స్ పెట్టిన కెమెరాస్ కూడా పాడైనాయి. సో ఇది గ్రాండ్ పిక్సెల్ నుంచి వైర్లెస్ మొబైల్ చార్జర్ 2,500 పడింది, బట్ ఇది తీసుకోకండి ఎందుకంటే మన ఎక్స్పల్స్కి ఇది వేస్ట్. సో దాని తర్వాత ఇది వచ్చేసి GPS మౌంట్, నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఇది ఒక 700 రూపీస్ పడింది. అండ్ కమింగ్ టు రైట్ సైడ్, ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్, నేను అమెజాన్లో తీసుకున్నా. 500 రూపీస్ పడింది. నేను లాంగ్ రైడ్ చేస్తూ ఉంటా మ్యాక్సిమం. సో ఇది ఎంత బాగుంటుంది అంటే, జస్ట్ ఇది ఇట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఇలా ఎంగేజ్ చేయాలంటే ఇలా పెట్టాలి అంతే. క్రూజ్ కంట్రోల్ ఇది ప్రాపర్, ఇంత స్పీడ్లో సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ రిలీజ్ చేయాలంటే ఇలా అనేసాలి అంతే. సో ఇది చాలా యూస్ఫుల్, ఇది 100% సజెస్ట్ చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత నేను తీసుకుంది ఫాగ్ ల్యాంప్ తీసుకున్నా. ఎందుకంటే మన ఎక్స్పల్స్ హెడ్లైట్ తెలిసిందే కదా, అస్సలు కనిపించదు. నైట్లో అనేది అసలు జీరో. హైవేస్లోనైతే ఆ ముందు నుంచి వచ్చే కార్స్ వల్ల మనకు ముందు ఏం కనిపించదు. సో దానివల్ల ఈ లైట్ నార్మల్ కదా అనేసి నేను తీసుకుంది ఇది HG LUG నుంచి ఈ ఫాగ్ ల్యాంప్ తీసుకున్నా. ఇది వచ్చేసి 60 వాట్ విత్ 2 కలర్స్. ఇది చూడండి. సో ఇది తీసుకున్నా. సో ఇది చాలా పర్ఫెక్ట్, ఇది నాకు ఇప్పుడు ఇంకా లాంగ్ రైడ్స్కి ఫుల్ యూజ్ అవుతుంది. దాని తర్వాత నేను స్టాక్ది క్రాష్ గార్డ్ తీసేసి ఇది 2 స్లైడర్స్ పెట్టించిన. నేను చాలా రివ్యూస్ చూసిన అనమాట. ఇది సింగిల్ స్లైడర్ ఏదైతే ఉందో, అది బండి ఇట్లా కింద పడ్డప్పుడు ఇట్లా ఊతూ ఉంటుంది, ఇంకో దగ్గర ఎక్కడైనా దాకడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అదే 2 స్లైడర్స్ పెడితే ఏంటంటే, బండి ఎప్పుడైనా కింద పడ్డప్పుడు మనకు ఆ 2 స్లైడర్స్ పైనే ఉంటుంది. నేను పెట్టి కూడా చూసాను అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది నాకు లైట్స్ వచ్చేసి 3,500 నుంచి 4,000 పడింది విత్ ఫిట్టింగ్. ఇది 3,500 కాస్ట్ వచ్చింది. దాని తర్వాత నా మేజర్ మోడిఫికేషన్ కమింగ్ టు మై ట్రావెలింగ్ అండ్ మై కంఫర్ట్, నేను తీసుకుంది ఖజాన్సీ అని ఒక స్టోర్ ఉంటుంది మొత్తం ఢిల్లీలో. సో అక్కడ నేను చేయించింది. ఇది 3,500 రూపీస్ తీసుకున్నాడు. ప్రాపర్ మనకి ఇది బకెట్ సీట్, ఇది మనకి లో బ్యాక్లో ఫుల్గా యూజ్ అవుతుంది. నేను కూర్చొని చూపిస్తాను మీకు, చూడండి. మొత్తం ఇలా ఉంటుంది అనమాట ప్రాపర్. మొత్తం మన ఈ లోవర్ బ్యాక్కి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. నేను ఇది నాకు చాలా యూజ్ అయింది. అండ్ దెన్ ఆఫ్టర్ ఇది 3,500 పడింది. తర్వాత నేను టాప్ బాక్స్ పెట్టించడానికి మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ది ఆ ర్యాక్ ఇస్తాడు కదా, టాప్ ర్యాక్. బట్ అది ఏంటంటే, అది బీడ్తో తయారై ఉంటుంది కదా, దానివల్ల అది బ్రోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను ఇది టాప్ ర్యాక్ ఇది పెట్టించిన.
సో ఆ టాప్ ర్యాక్ వచ్చేసి 2000 రూపీస్ తీసుకుండు. దాని తర్వాత నేను జేడిఆర్ది టాప్ బాక్స్ తీసుకున్నా, 55 లీటర్స్, ఇది ఫైబర్ది, చాలా బాగుంటుంది. మనం మెటల్ బాక్సెస్ తీసుకుంటాం కదా, దాంట్లో ఏంటంటే అది పర్ఫెక్ట్ సైజ్ ఉండడం వల్ల నువ్వు దాంట్లో కొంచెం ఎక్స్ట్రా లగేజ్ పెడితే ప్యాక్ అవ్వదు. బట్ ఇది ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అంటే నువ్వు కొంచెం ఎక్స్ట్రా లగేజ్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పెట్టేసినా లాక్ అయిపోతుంది. అండ్ ఇదన్నమాట, దిస్ ఈజ్ మై మోడిఫికేషన్. అండ్ నా ఓవరాల్ కౌంటింగ్ వచ్చి ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్ద ఐటమ్కి. అండ్ లాస్ట్ ఇంకోటి నేను గేష్ కూడా తీసుకున్నా అమెజాన్లో 100 రూపీస్కి, టీవీఎస్ది. సో నాకు మొత్తం వచ్చేసి ఒక 30,000 ఖర్చు అయింది. అండ్ గైస్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో చేసిన. థ్యాంక్ యూ.